సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ఇక్కడ సంక్రాంతికి 3 సినిమాలు రిలీజ్ అయినాయండి. గేమ్ చేంజరు రామ్ చరణ్, డాకు మహారాజ్ బాలకృష్ణ, సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ బాబు. ఎస్ సార్. అయితే ఎవరు ఊహించిన విధంగా ఈ వీళ్ళందరి మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగినాయండి. ఇది చూసడానికి ఎలా ఉందంటారు? ఏంటి అది సినిమాలు మనం చూసాము, ఇదేంటి ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగినాయి అనేసి అందరికీ అంటే దిగ్భ్రాంతి అంటారు కదా, ఆశ్చర్యం. ఏంటంటే ఉద్దేశం అంటే జనరల్గా ఏంటంటే కాసేపు దిల్రాజుని పక్కన పెడితే ఇన్కమ్ ట్యాక్స్ దాడుల విధానం కానీ ఇన్కమ్ గురించి కానీ ఆ ట్యాక్స్ల గురించి ఒక ముఖం మాట్లాడుకుని తర్వాత దిల్రాజు గారి దగ్గరికి వద్దాం. మన భారతదేశం ప్రజాస్వామ్య దేశం అండి. ఎవడైనా ఏదైనా చేసుకోవచ్చు, హత్యలు చేసి తప్పించుకోవచ్చు, లేకపోతే దొంగతనం చేసి దొరకకుండా ఉండొచ్చు, దోపిడీ చేసి ఏదైనా చేయొచ్చు, కబ్జాలు చేసి నా కూడా కోట్లు 10 ఏళ్ళు అంటే ఎన్ని అయితే చేయాలో అన్నీ చేయొచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఎన్నికలప్పుడు డబ్బులు పంచితే శిక్ష, ఎలక్షన్ కమిషన్ గట్టి రూలు కదా. ఇంతవరకు ఎంతమంది జైలు పోయారు? అందరు డబ్బులు పంచుతున్నారు కదా, ఎంతమంది జైలు పోయారండి? పోలే కదా. అంటే ఎవరైనా ఏదైనా చేసుకోవచ్చు అనేది ఈ దేశంలో ఉన్నటువంటి దురదృష్టవశాత్తు సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా అంతర్లీనంగా ఉండిపోయింది. అది చాలా బాధాకరం. అందరూ బాధపడుతున్నారు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ విషయానికి వస్తే ఏమైందంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా దాచుకున్న వాళ్ళు బహుశా 1000 సంవత్సరాలు బతుకుతారు కావచ్చు. ప్రజాస్వామ్యం కదండి, వారు ఇచ్చినట్టు చేస్తారు. ప్రజాస్వామ్యం మనిషి 100 సంవత్సరాలే బతుకుతాడండి. అదే వీళ్ళు 1000 ఏళ్ళు బతుకుతారు కావచ్చు అండి. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడం. మీరు హోటల్స్ చూడండి సార్, హోటల్లో మన టిఫిన్ పెడతారు, భోజనం పెడతారు. పెట్టిన తర్వాత కొన్ని హోటళ్ళు పెద్ద పెద్ద హోటల్స్లో దాంట్లో ట్యాక్స్ కూడా రాస్తారు. ఏమండి, ట్యాక్స్ ఉందని చెప్పి రాస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ కావచ్చు. రాసిన తర్వాత వాళ్ళు కడతారా? కట్టరు. జిఎస్టీ కట్టరు వాళ్ళు. ఏదో 100 భోజనాలకు జిఎస్టీ వసూలు చేస్తే 10 భోజనాలు కడతారండి. అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడం కానీ ప్రభుత్వ పన్నులు ఎగ్గొట్టడం కానీ సర్వసాధారణం అయిపోయిందండి. మన పేపర్లో మీరు చూసారు లేదు, కరెంటు బిల్లులు రాకుండా కూడా ఇప్పుడు కూడా ఆపుతున్నారట. అసలు బిల్లులే తక్కువ వస్తున్నాయి ఇప్పుడు కట్టే స్థాయిలో ఉన్నప్పటికీ కూడా. అంటే ప్రభుత్వ డబ్బు ఎగ్గొట్టడానికి కానీ ప్రైవేటు దోపిడీ చేయడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఈ విధంగా జరగటం అనేది మన దేశంలో చాలామంది మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆనవాయితీగా మారింది. ఇక దిల్రాజు విషయానికి వస్తే ఆయన గేమ్ చేంజర్ విషయంలో ఏంటంటే ఫస్ట్ బాగాలేదన్నారు, తర్వాత బాగుందన్నారు, తర్వాత చాలా బాగుంది, పెట్టుబడి గురించి లాభాలు వచ్చినారు, అలవాటు చేశారు, ప్రచారం చేశారు. సంక్రాంతికి సంబంధించిన సంక్రాంతికి వస్తున్న సినిమా వెంకటేష్ గారు కూడా బాగుంది, పెట్టుబడి బూడిని అన్నారు. ఈ సందర్భంగా కానీ దాడి చేస్తే, ఎందుకంటే వీళ్ళు టిక్కెట్లు తీసుకునేటప్పుడు అండి ఆ టికెట్లు ఎన్ని వస్తున్నాయి, ఎన్ని రావటం లేదు, ఎంత డబ్బు వస్తుంది, ఎంత డబ్బు రావటం లేదు అనేది వారికి అర్థమవుతుంది. ఎందుకంటే సినిమా హాల్స్ వారు వీళ్ళ మాటలు వింటారు, రిలీజ్ చేసిన కంపెనీ వాళ్ళు వీళ్ళ మాటలు వింటారు, వారికి అండర్స్టాండింగ్ ఉంటుంది. చిన్నదేని మాత్రం ఇంతే సంగతులు, చిన్నవారి పట్ల కఠిన నిబంధనలు కానీ ఈ పెద్దవారి పట్ల ఏముండదు, ఉన్నట్టు అనిపిస్తుంది అంతే, ఉండదు. కాబట్టి పలుకుబడి ఉంది వీళ్ళకు. కాబట్టి ఈ ఇన్కమ్ అనేది ఎంత వచ్చే తెలియదు. కాబట్టి వీళ్ళు మాకు ఇంత సినిమా ఇన్ని కోట్లు ఆడింది, ఇన్ని 100 కోట్లు ఆడింది అని బయటికి చెప్తారు. ఓకే అండి, కన్ఫామ్ ఇంత బాగా ఆడింది, వసూలు ఇంత. తర్వాత రికార్డులకు వచ్చేటప్పటికి అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటప్పటికి ఇన్కమ్ వేరే చూపిస్తారు. అది తెలియదు మనకి, అది తెలీదు. మరి ఈ డబ్బు ఏమవుతుంది మధ్యలో? ఖర్చులు చూపిస్తారు లేదా దాస్తారు. ఖర్చులు ఏముందండి, ఒక టెక్నీషియన్కు ఉదాహరణకు 5 లక్షలు ఇచ్చారనుకోండి, 20 లక్షలు ఇచ్చినట్టు రసీదువే అన్నారనుకోండి, ఒక 4 రెస్టారెంట్లు పెట్టుకొని బిల్లులు ఇచ్చేసి ఇంకా చాలా మందిని ఇన్వాల్వ్ చేసేసి నీకు జూనియర్ ఆర్టిస్ట్కి ఇంతమంది వచ్చారు, నీకు 1 లక్ష అంటే 2 లక్షలు బిల్లు అంటే ఇస్తారు. అఫ్కోర్స్ జూనియర్ ఆర్టిస్ట్ అని నేను కోడ్ చేయకూడదు, జనరల్గా చెప్తాను విధానం జరిగేది, జూనియర్ ఆర్టిస్ట్ అని కాదు. కాబట్టి ఈ వీళ్ళే బిల్లులు కొన్ని క్రియేట్ చేసుకోవచ్చు, ఖర్చు ఎక్కువ చూపెట్టవచ్చు, ఏదైనా చేయొచ్చు అండి. కాబట్టి ఖర్చు ఎక్కువ, ప్రొడక్షన్ కాస్ట్ పెంచవచ్చు. ఏముంది, రాతపూర్వకంగా బిల్లులు తెచ్చిపెట్టాం కదండి. మేనేజర్లు వగైరా మేనేజర్ల మీద అసలే అపవాదం ఉంది, బిల్లులు బాగా మారుస్తారు, ఇంకా అది వేరే విషయం. కాబట్టి వీళ్ళు అసలైన ఆదాయం ఎంతైతే ప్రకటిస్తారో అది ఇక్కడ కోడ్ చేయరు. ఇక సినిమా ఆదాయం ఒక్కటే మనం అనుకుంటామండి, సినిమా ఆదాయం ఒక్కటే కాదు, సినిమాల ద్వారా వచ్చిన ఆదాయం నుంచి వేరే చోట్ల పెట్టుబడులు పెడతారు. ఆ పెట్టుబడులు పెట్టిన చోట కూడా ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం ఈ ఆదాయం కలిపితే అసలైన ఆదాయము. ఇది లెక్కగా చూపి కట్టాలి వాళ్ళు. అలా కడుతున్నారో లేదో సందేహం. కొంత డబ్బు ఏం చేస్తారు, లాకర్లు దాస్తారు, కొంత ఎక్కడో బినామీ పేర్లతో ఉంటుంది. ప్రత్యేకించి జిల్లాల గారి గురించి చెప్పట్లేదు నేను. గతంలో బండ్ల గణేష్ మీద దాడి జరిగింది, ఇంకా చాలా మంది మీద దాడి జరిగింది. తర్వాత ఈ ప్రొడక్షన్ కంపెనీలు కొన్ని ఉన్నాయి, వాటి మీద దాడి జరిగింది. కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ ట్యాక్స్ మ్యాంగో వాళ్ళ మీద జరిగింది. ఇంకా ఇట్లా సినిమా కంపెనీల మీద చాలా మీద జరిగిందండి. వీళ్ళు ఏంటంటే లాభాలు వచ్చినప్పుడేమో సరిగా చూపరు, నష్టాలు వచ్చినప్పుడేమో చూపిస్తారు. లెక్కలు వేరుంటాయి. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఒక సినిమా జరిగి భారీగా వసూళ్ళైన అంటే మాత్రం వాళ్ళ మీద దాడి చేసే అవకాశం మాత్రం ఉంది. అది సినిమా వాళ్ళు గుర్తుపెట్టుకుని కరెక్ట్ లెక్కలు ఇస్తే ఆ సినిమా ఫీల్డ్ మీద మంచి పేరు వస్తుంది. ఇదండి.
ఎవరైనా మోటివేషన్కి సంబంధించి లేదంటే ఎడ్యుకేషన్కి సంబంధించి అలాగే మీ వ్యాపార అభివృద్ధికి మీరు ప్రమోషన్కి మా ఛానల్ ద్వారా యాడ్స్ కానీ అలాగే ఇంటర్వ్యూ ఇవ్వదలుచుకుంటే మీరు ఫోన్ చేయవలసిన నెంబర్ 7981512124. ఈరోజు మనతో పాటు మల్లం రమేష్ గారితో ఉన్నారు. ఆయన ఇంటర్వ్యూ జరిగింది. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్. నమస్కారం.